హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 4 గుడ్లను తీసేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఉడికించుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో వేసుకొని చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా బారుగా కట్ చేసేసుకొని వేసుకొని ఇదంతా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మగ్గాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గించేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా కలర్ మారేదాకా మగ్గించుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేటివి కలర్ మారాలి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా ఎగ్స్కి పట్టే విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మరొక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసేయండి. ఒక 3 నిమిషాలు మగ్గించేసేసుకుందాము. ఒక 3 నిమిషాల తర్వాత చూసుకుంటే ఆయిల్ అనేది చక్కగా పైకి స్ప్రెడ్ అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని రైస్ అయినా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.